తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ రామ్ గోపాల్ వర్మ గారి తొలి చిత్రం శివ. ఇళయరాజా గారి నేపథ్య సంగీతం ఆ చిత్రానికి ప్రాణమైతే ఆ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షక శ్రోతల హృదయాల్ని ఆకట్టుకున్నవి. ముఖ్యంగా మంచి టెన్షన్తో సాగుతున్న కథాగమనంలో సాహసోపేతంగా పెట్టిన సరసగీతం మధురాతి మధురం. సినిమా కోసం మనో గారు, జానకి గారు పాడినటువంటి ఆ వేటూరి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ అలాగే సునీత గారు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేశారు. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు. ఆకులే కేకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి సాయమే రావాలని తగువా. నీ చూపులే సోపుగా కావాలనే సరదా. బయటతో పాటే లోనికి రాన పాపల పారాడనా. తీయగా తిడుతూనే లాలించనా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా. లలా 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 లలా. కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా. ఎందుకో తికమక తొందర, బొత్తిగా కుదురుగా ఉండనే ఉండరా. ఆరారగా చేరక తీరేదెలా గొడవ. రాధా మోజులే చెల్లించవా. ఆగదే అందాక ఈడుగోల, చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు, విరచాచి పూలు వంటింట్లో వాడరాదు. ఊరించే దూరాలు అంటే తీయంగా తీరు. సరసాలు చాలు శ్రీవా కాదు, విరహాల ఈడు ఇంకా మనో గారు. చాలా చాలా రొమాంటిక్ గా పాడారు మనో గారు. మీరు రొమాంటిక్ గా పాడితే మాత్రం బాగుండేది.
జీవితంలో రొమాంటిక్ గా ఉన్నారు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అనుభూతిలో వచ్చే విషాదం. రొమాన్స్ లో పాడిన పాట ఏంటి? ఈ బాధ ఏంటి? బాగానే ఉందిలేరా. విషాదం ఏంటి? సడన్ గా వెళ్ళిపోవడం ఏంటి? అదంతే, వెళ్ళు, నీకు అర్థమవుతుంది. వేటూరి గారి కళానికి కవిత్వానికి కాదేది అనర్హం. చినుకుల మీద పాటలు రాశారు, వరదల మీద పాటలు రాశారు, సముద్రాల మీద పాటలు రాశారు, చివరికి సునామీని కూడా విడిచిపెట్టలేదు, దాని మీద కూడా పాట రాశారు. తప్పుగా అనుకోకండి, అంత గొప్ప కంత్రీ కలం, జగజ్జంత్రీ కలం మళ్ళీ ఎవరి చేతిలోనూ కనిపించదేమో. కంత్రీ చిత్రంలో మణిశర్మ గారు స్వరపరిచిన సునామీ గీతాన్ని సినిమా కోసం పాడింది సునీత గారు అండ్ అలాగే హేమచంద్ర గారు. అయితే ఇప్పుడు పాడబోతోంది మల్లికార్జున్ అండ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సునామీ తాకెనమ్మి ఆగలేను సుమి సొగసుతోమి తూముధామి ఆడుతకతైదిని ఉమ్మల చిమ్మెన ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడి దొక్కిడి దక్కుడు హాయి ఓ చిక్కిరి చిక్కిన చిక్కిరిలోయి చిటుక్కుమన్నా చిమ చిమ లేడి వేటకు వేడిగా వచ్చి వేటగాడివి నీవా వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నువ్వే చనువిచ్చాక మొదలా నేనోపగలనా నిన్నోపగలనా వయస్సునామీ కొరుక్కు తిన్న నేత్రమా చురుక్కు చూపే చైత్రమా అతుక్కుపోయే ఆత్రమా జతక్కులాస గోత్రమా హింస పెట్టిన హంసవి నీవే హాయి పెంచవే భామా ఒత్తు కాదుల వంతెన మీదే ముత్తు తీర్చరమామా నిన్ను మెచ్చానెదలనా ఓ ఇందువదనా నీకింత పదునా వయస్సునామీ వయస్సునామీ తాకెనమ్మి ఆగలేను సుమి సొగసుతోమి తూముధామి ఆడుతకతైదిని ఉమ్మల చిమ్మెల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడి దొక్కిడి దక్కుడు హాయి ఓ చిక్కిరి చిక్కిన చిక్కిరిలోయి పడిపోయా మాయలలో ఎలో తల్లో దిగిపోయా ఊయల లోతులో
మళ్ళీ మళ్ళీ తుళ్ళి తుళ్ళి నువ్వు చూసాం బాగా మేనేజ్ చేసావు. నీకే అర్థమైందా లేకపోతే అందరికీ అర్థమైందో ఏంటో. యా అలా ఎందుకు చేసావో అర్థమైంది. అండర్స్టూడ్. చాలా ప్రయత్నించాను. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బతికిపోయా. నువ్వు చేస్తే చేసావు, నేనేంటి మధ్యలో. నాకు ఇప్పటి వరకు అంటే మన జనరేషన్ సింగర్స్లో గోపి ఒక్కటే నా పక్కన నుంచొని కాలు వేలు కూడా కదపకుండా పాడుతుంది. అంతకన్నా సీనియర్ సింగర్ నువ్వు ఉన్నావు నాకు గుర్తు వచ్చింది నాకు సడన్గా. ఎందుకు తనతో ఎలాగో నేను డ్యాన్స్ చేయించలేకపోతున్నాను. ఆ లిస్టులో నువ్వు కూడా కొంచెం నాతో కాలు కవితే బాగుంటుంది అనిపించింది, చేయించాను. నువ్వు చేసావు, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతున్న నృత్యాభిషేకం కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. థ్యాంక్ యూ.